నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్గా మారింది. ఆయన పేరే నిఖిల్ యాదవ్. సెక్రటేరియట్ లోపలికి వచ్చి కంపౌండ్ లోపలికి వచ్చి ఒక రీల్ తీసిండు. నేను ఇక్కడ భద్రతా సిబ్బందిని, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న నేనే రేవంత్ రెడ్డిని కలవాలంటే, సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే నా కాంటాక్ట్ కాండి, నన్ను అడగండి, నాకు మెసేజ్ చేయండి, నేనే దగ్గరండి తొలకపోతాను పెట్టిండు. స్పష్టంగా భద్రతా లోపం బయటపడ్డది. సెక్రటేరియట్ దగ్గర 100 మంది పోలీసులు ఉంటారు రోజు. మరి ఎందుకుంటారో అర్థం కాలేదు ఈయనను చూసినాక. ఇప్పుడు ఈ నిఖిల్ యాదవ్ నిజంగానే పోలీస్ అనుకో, పోలీస్ కాదు, దొంగ, నకిలీ పోలీస్, అసలు పోలీసే కాదు. ఆ డ్రెస్ వేసుకొని వచ్చి సెక్రటేరియట్ లోపల కంపౌండ్ లోపలికి వచ్చి రీల్ చేసిందంటే మన యొక్క భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవాలి. అంటే పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఇంకా పోలీసేనా అంటే మీరు ఇంకా చూసి చూడనట్లు వదిలేస్తారా? ఇప్పుడు ఈయన పోలీస్ డ్రెస్లో లోపలికి వచ్చింది కదా కంపౌండ్ లోపలికి. ఆయన ఒక ఉగ్రవాదో ఒక టెర్రరిస్టో అయితే ఎట్లుంటుంది పరిస్థితి? ఎట్లుంటుంది అంటున్నా. ఇది భద్రతా లోపం కాదా? ఇది రాష్ట్ర పరువు పోవడం కాదా? స్వయంగా రాష్ట్ర పరిపాలన కార్యాలయంలో ఎవడో వాడు రీల్స్ చేసుకునేటోడు గతంలో ఏదో రకరకాల కేసులు ఉన్నాయట మనోని మీద. ఎంత సింపుల్గా వచ్చి ఒక రీల్ చేస్తున్నాడంటే ఇంకేమనాలి? ఎంత భద్రతా లోపం బయట ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఇంక వాడు ఎవడన్నా కానీ ఆ కథ ఏంది? ఎంతమంది అక్కడ సిబ్బంది ఉన్నారు, వాళ్ళ మనోళ్ళ మంద ఎవడా లంగన దొంగన అని చూసుకునే పరిస్థితే లేదా? స్పష్టంగా బయటపడ్డది. ఈ వార్త చదివినాక నేను మళ్ళీ ఒక చివరిలో మాట్లాడతా. ఈ గతంలో మనోడు ఏదో ఐపీఎల్ టికెట్లు ఇప్పిస్తా అని కూడా ఏదో వస్తుంది వార్త, అది సరే చదువుదాం. ఇదైతే అతను పోలీసే కాదు, డ్రెస్ వేసుకొని దర్జాగా సెక్రటేరియట్ లోపలికి వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీసు యూనిఫామ్లో నిఖిల్ యాదవ్ ప్రవేశించి రీల్స్ చేయడంతో హై సెక్యూరిటీ భద్రతా వైఫల్యం బయటపడ్డది. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద డ్యూటీలో ఉన్నట్లు ప్రకటించిన ఈ వ్యక్తి నిజానికి నేర చరిత్ర కలిగిన వాడు, నేరస్తుడంట. అతడు పోలీస్ కాదని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ ఘటన సచివాలయ భద్రతపై తీవ్ర విమర్శలు లేవనెత్తుతుంది. నేను అదే అంటున్నా, సచివాలయ భద్రత విషయంలో చాలా విమర్శలు వస్తాయి. ఇప్పుడు తట్టుకోవాల్సిందే మీరు. ఒక టెర్రరిస్ట్ అయితే ఏం చేస్తారు? ఇప్పుడు ఉగ్రవాది అయితే ఏం చేస్తారు? ఓ పాకిస్తాన్ ఏజెంట్ అయితే ఏంది కథ? ఏంది అంటున్నా కథ? ఇది భద్రతా లోపం కాదా? మీరు కలరింగ్ ఇస్తున్నారా? డ్యూటీ చేస్తున్నట్లు మీరు ఏం చేస్తున్నారేమో మీరు సిపాయిలు. మరి అనుక్షణం డేగ కన్ను చుట్టూ వందలాది మంది పోలీసులు, సీఎం నుంచి మంత్రుల వరకు, ఐఏఎస్ల నుంచి ఏపీఎస్ల వరకు అందరూ వచ్చిపోతుంటారు. అదంతా హై సెక్యూరిటీ జోన్. అదే తెలంగాణ సచివాలయం. పోలీస్ అధికారులు అనునిత్యం అలర్ట్గా ఉంటారు. పాస్ స్పెషల్ అనుమతి లేనిదే లోపలికి పోవడం అసాధ్యం అంట. కానీ అలాంటి జోన్ను దాటి ఓ వ్యక్తి పోలీసు యూనిఫామ్లో అవలీలగా దర్జాగా లోపలికి వెళ్ళినట్ట. అంతేకాకుండా పోలీసు యూనిఫామ్లో రీల్ చేసి అక్కడే డ్యూటీలో ఉన్నానంటూ, ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే ఫోన్ చేయాలంటూ సెక్రటేరియట్ నుంచి పోస్ట్ చేశాడు. అయితే ఇంతకాలం అతను పోలీస్ అనుకున్నారు, కానీ అతను పోలీస్ కాదు, ఒక ఆవార వ్యక్తి అంట. గతంలోనూ అతనిపై కేసులు ఉన్నాయని తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది. రీల్స్ కానిస్టేబుల్ కేసులో బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రీల్స్ చేసిన ఫేక్ పోలీస్ నిఖిల్పై కేసు నమోదు చేశారు. పోలీసు యూనిఫామ్ ధరించి సచివాలయంలో రీల్స్ చేసిన నిఖిల్ డ్యూటీలో ఉన్నట్లు నటించి సచివాలయంలోకి వచ్చినట్లు ధృవీకరించారు. ఇంకా అంతా అయిపోయినాక ధృవీకరిస్తే ఏం లాభం? చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే. గద్వాలకు చెందిన నిఖిల్ యాదవ్పై పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిఖిల్పై ఏపీలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఘటన అనంతరం పరారైన నిఖిల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారట. నకిలీ కాకి డ్రెస్తో నకిలీ ఐడి కార్డు ఉండడంతో డ్యూటీ సిబ్బంది సెక్రటేరియట్ లోపలికి అనుమతించినట్లు తెలుస్తుంది. నకిలీ డ్రెస్సు, నకిలీ కానిస్టేబుల్ని సెక్రటేరియట్ పోలీస్ సిబ్బంది గుర్తుపట్టకపోవడం సంచలనంగా మారిందట. అయితే మరీ తమాషా, ఆ నకిలీ పోలీస్ డ్రెస్సును, ఆ నకిలీ ఐడెంటిటీ కార్డును గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఎంత నిద్రమత్తులు ఉన్నారో అర్థం చేసుకోండి. ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారో. వాళ్ళు వేసుకున్న పోలీస్ డ్రెస్ వాళ్ళకే తెలుస్తలేదు. అది నకిలీదా, మేము వేసుకున్నది ఒరిజినల్, మరి వాడు వేసుకున్నది నకిలీదా ఒరిజినల్ అని కూడా చూడరా? ఇవాళ సెక్రటేరియట్ దగ్గర పోయి ఏదో జరిగింటే వాడు లోపల ఏదో గన్నో అదో ఏదో పెట్టుకొని పోయి ఏమైనా కాల్చింటే మంత్రుల్లో లేకపోతే ముఖ్యమంత్రినో, ఏంది పరిస్థితి? నిర్లక్ష్యం ఇది అంతే. అంత
ఇంకా పోలీస్ డ్రెస్ వేసుకున్నోడంతా ఇక పోలీసే, ఇంక అంతే అనుకుంటారు వాళ్ళు. ఈ ఈ మోతేవారు ఏం మాట్లాడండి ఒకసారి చూద్దాము. చూసినాం కానీ హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కల్పిస్తాను. ఇది సెక్రటేరియట్ లోపల ఇది ఈ సిపాయి ఆయనకు ఫోన్ చేయాలంట. ఈ సిపాయికి ఆయనకు బీఆర్ఎస్ వాళ్ళు అయినా ఒకటేనంట, కాంగ్రెస్ వాళ్ళు అయినా ఒకటేనంట, బీజేపీ అయినా ఒకటేనంట. మానవత్వం ఉంటే చాలు మనకు అని చెప్తా ఉన్నాడు ఈ సిపాయి. సెక్రటేరియట్ లోపల వేసినంటే ఏమన్నా జరగరాది జరిగితే ఏంది పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. మీ డ్యూటీ, మీ కథ అంతా ఇక్కడ బయటపడ్డది లోపం. ఇంకెవరన్నా హామీల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు ప్రభుత్వం అని సెక్రటేరియట్ దగ్గర అయితే చెప్పుకోనికనో గోడు వెళ్ళబోసుకోవడానికో చిన్న ధర్ననో అధ్యయనికి వస్తేనేమో మాత్రం ఇంకా ఈడ్చిడ్చి లోపలేస్తారు పోలీసులు. వీళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుందామని వస్తే కార్మికులు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు ఆ ధర్నా చౌకానో లేకపోతే సెక్రటేరియట్ ముందరలో ఏనో ఇంత నిరసన చేద్దామంటే ఆ పోలీసు వాహనాలు తెచ్చి తీసేస్తారు అందులో ఇట్లా గుంజి ఈయనను గుంజినరా, ఈయన అసలు గుర్తేపడలేదు మీరు. ఈ సిపాయి ఏం చెప్తున్నాడు, రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు ఫోన్ చేయండి అని చెప్తున్నాడు ఈ సిపాయి. ఇంకా అసలైన సిపాయిలు సిగ్గుపడాలి ఇప్పుడు. ఇంకా ఇది భద్రతా లోపం స్పష్టంగా బయటపడ్డది. ఏం జరగలేదు కాబట్టి నయం. పుసుకున్న వాడేమన్నా నిజంగానే వాడు అగంతకుడు ఏమన్నా చంపే ప్రయత్నం చేసింటే ఏమైనా ఉగ్రవాదో టెర్రరిస్టో ఇంకేదో మెంటల్ ఖరాబ్ అయ్యో ఏంది పరిస్థితి. స్పష్టంగా భద్రతా లోపం బయటపడ్డది. మరి ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.